హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనం జీవితంలో అన్నింటా ముందంజలో ఉండాలన్నా, అన్నింటా మనం విజయం సాధించాలన్నా మనకు ఉండవలసిన బలం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసమే నిన్ను గెలుపు వైపు ఉరుకులు వేయిస్తుంది. కానీ అలా కాకుండా ఆత్మన్యూనతా భావంతో చేతగాని వాటిలో కూర్చుంటే అది నిన్ను ఓటమి వైపు నెట్టేస్తుంది. గెలుపు ఓటములనేవి సహజం. నువ్వు చూపించే ప్రతిభా పాటవాలు, నీకున్న ఆత్మవిశ్వాసం నిన్ను గెలుపు వైపు నడిపిస్తే, నీ నిర్లక్ష్యం, నీ అసమర్థత, నీ ఆత్మన్యూనత నిన్ను అపజయం వైపు నడిపిస్తుంది. ఇక నిన్ను పూర్తిగా చేతకాని వాడిలా, పిరికివాడిలా, ఒక అయోగ్యుడిగా ఈ లోకం పరిగణిస్తుంది. నిన్ను నీవు తక్కువవాడిగా, అసమర్థుడిగా అనుకోవడం వల్లే పిరికివాడిగా మారావా? లేక నీ పిరికితనమే నిన్ను అసమర్థుడిగా, అయోగ్యుడిగా మార్చిందా? ఆలోచించుకోవాల్సిన అవసరం నీకే ఉంది. అన్ని వేళలా కాలం మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. నువ్వు చేసిన పని సరైన ఫలితం ఇవ్వకపోవచ్చు. అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. దానికే పూర్తిగా డీలా పడిపోవలసిన అవసరమూ లేదు. ధైర్యంగా ముందడుగు వేయాలే తప్ప నా వల్ల కాదని దిగులు పడకూడదు. నేనెందుకు, నా బ్రతుకెందుకు, నా వల్ల ఏమీ సాధ్యం కాదు, నేను ఉన్నా ప్రయోజనం లేదు, నా కుటుంబానికి నేను బరువయ్యాను, ఈ జీవితాన్ని ఇక నేను ముందుకు సాగించలేను అనే ఆలోచనతో ఎంతోమంది గెలుపు వైపు నడవలేక చావే శరణ్యమని పిరికితనంతో ప్రాణాలు వదులుతున్నారు. అలా చేసి చివరికి ఏం సాధించగలిగారు? కుటుంబానికి, సమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అది చూసి మొదట్లో బాధపడతారు. కొన్నాళ్ళ తర్వాత అలా చేసి ఉండకూడదు అంటారు. పిరికివాడిలా ప్రాణాలు వదిలాడేంటని అందరూ అనుకుంటారు. నువ్వు ఉన్నప్పుడు ఏమనుకుంటారని నువ్వు బాధపడ్డావో, నువ్వు పోయాక కూడా అవే మాటలు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం విజయం సాధించి చూపించాలి. మీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగలకూడదు, ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగలాలి. దానికి చిన్న నిదర్శనంగా ఒక కథ చెబుతా. ఒకరోజు అడవిలో కుందేళ్లన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎండాకాలం వచ్చింది. విపరీతమైన ఎండల వలన చెట్టు, చామ, మొక్కలు, పచ్చికలు అన్నీ పూర్తిగా ఎండిపోతున్నాయి. మనకు పులికి, సింహానికి ఉన్నట్టు పెద్ద పెద్ద కూరలు లేవు, గోళ్ళు లేవు. దుప్పికి ఉన్నట్టు పెద్దయిన కొమ్ములు కూడా లేవు. ఏనుగువలే మనం బలవంతులం కూడా కాదు. సామాన్యులు, మృదువైన స్వభావం కలిగినటువంటి మనం మన ప్రాణాలను పొదలచాటున జాగ్రత్త పరుచుకుంటూ బతుకుతాం. కానీ ఈరోజు అవి కూడా ఎండకు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయాన మనం ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదు. మనలాంటి సామాన్యులకు ఈ అడవిలో కానీ, ఈ భూమి మీద కానీ బ్రతికే ఆస్కారం లేదని కాబోలు భగవంతుడు ఇలా మనల్ని పిరికి వాళ్ళ వలె ఈ నేలపైకి పంపించి ఉంటాడు అని బాధగా మాట్లాడుకున్నాం. మన బాధను ఎవరికి చెప్పుకోగలం? అందరూ మనల్ని చూసి జాలిపడే వాళ్ళే తప్ప మనల్ని కాపాడే వారే లేరు. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా మనల్ని చంపి తినాలనుకుంటాయే తప్ప మిగతా జంతువులు ఒక్కరు కూడా మనకు అండగా నిలిచిన పాపానా లేదు అని ఆ కుందేళ్లన్నీ బాధపడి చివరిగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. దగ్గరలో ఉన్నటువంటి కొలనుకు వెళ్ళి మనమందరం ఆ కొలనులో పడి చనిపోదాం, అంతకంటే మనం ఏమీ చేయలేం అని ఎంతో బాధపడి ఆ కొలను దగ్గరికి చేరుకున్నాయి. ఎప్పుడైతే కుందేళ్లన్నీ కొలను దగ్గరికి చేరబోతున్నాయో అదే సమయాన ఆ కొలను ఒడ్డున ఉన్న ఎన్నో కప్పలు ఆ కుందేళ్లు వస్తున్నటువంటి అలికిడివిని ఏవో ఇటు రాబోతున్నాయన్న భయంతో వెంటనే కొలనులోకి దూకేశాయి. ఆ నీటిలో కప్పలు దూకిన శబ్దాలు విని ఒక కుందేలు మిగతా వాటితో ఇలా అన్నది: మిత్రులారా, మనము చావవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనమే బలం లేని వాళ్ళం అనుకున్నాం, పిరికి వాళ్ళం అనుకున్నాం. కానీ మనకంటే బలహీనులు ఎంతోమంది ఉన్నారు. వారే ధైర్యంగా బతకగలిగినప్పుడు మనం ఎందుకు చనిపోవాలి? ఇకనైనా భయాన్ని విడిచి మనం జీవన పోరాటాన్ని సాగిద్దాం. భగవంతుడు అందరికంటే మృదు స్వభావాన్ని, మంచితనాన్ని, అందాన్ని మనకు ఇచ్చాడు. అంతకంటే కావలసినది ఏముంది? మనం స్వేచ్ఛగా, ఆనందంగా విహరిద్దాం. ఉన్నంతలో హాయిగా జీవితాన్ని గడుపుదాం. అంతేకాని పిరికివారిలా చనిపోయి ఏమి సాధించగలం అని ధైర్యాన్ని తెచ్చుకుని కుందేళ్లన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు, వాటిని గుర్తించలేకపోతున్నాం అంతే. అది పొందలేక చావే సమాధానం అనుకుంటున్నాం. కుందేళ్లన్నీ చావుకు ఎదిరిల్లాయి, జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాయి. అలానే ప్రతి ఒక్కరూ కూడా తన జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపించడం కోసం ఆలోచించాలే తప్ప మధ్యలోనే ఆపేయాలనుకోవడం అమాయకత్వం. ఇంకా చెప్పాలంటే మహాపాపం. గుర్తుంచుకో, నీ బలం నువ్వు సాధిస్తావనే ఆత్మవిశ్వాసం.
నీ బలహీనత చేతకాని వాడిననే నిర్ణయానికి రావడం. అందుకే స్వామి వివేకానందులు అంటారు, బలమే జీవనం, బలహీనతే మరణం. ఆత్మవిశ్వాసం పెంచుకోండి, విజయం మీదే, విజేతలు మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్.